హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ కళ్యాణ్. వెల్కమ్ బ్యాక్ టు కళ్యాణ్ టెక్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మీరు ఇంటి దగ్గర ఉండే ఎయిర్టెల్ సిమ్కి అప్లై చేయాలనుకున్నారా? చాలా సింపుల్ ప్రాసెస్ అనమాట ఫ్రెండ్స్. మీరు ఇంటి దగ్గర ఉండే ఎయిర్టెల్ సిమ్ తెచ్చుకోవచ్చు. మీరు ఎటువంటి మనీ సిమ్కి అయితే పే చేయాల్సిన పని లేదు. సో మీకు ఓన్లీ రీఛార్జ్ ప్లానే ఉంటుంది. సో అది ఎలా అనేది నేను వీడియోలో చెప్తాను. ఒకవేళ మీరు ఎవరికన్నా యూస్ఫుల్ అనిపిస్తే మాత్రం ఖచ్చితంగా వీడియో షేర్ చేయండి. ఫ్రెండ్స్, ఇంకా డైరెక్ట్గా మనం లేట్ చేయకుండా వీడియో టాపిక్లోకి వెళ్దాం. సో దానికంటే ముందు ఇంతవరకు మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఉండకపోతే ఇటువంటి మరిన్ని యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కన బెల్ ఐకాన్ కూడా నోటిఫికేషన్ అయితే ఆన్లో పెట్టుకోండి. అలాగే వీడియోకి ఒక లైక్ చేయండి. మీరు ఏ సిమ్ వాడుతున్నారు అనేది కామెంట్లో చెప్పండి. ఫ్రెండ్స్, కింద డిస్క్రిప్షన్లో లింక్ పెట్టాను. ఆ లింక్ మీద క్లిక్ చేస్తే మీకు డైరెక్ట్గా ఎటువంటి పేజ్కి వస్తుంది. సో ఇక్కడ ఏంటంటే మనకి స్టార్టింగ్ చూసుకుంటే ప్రీపెయిడ్ సిమ్ అని కనిపిస్తుంది. ఒకవేళ మీరు ప్రీపెయిడ్ సిమ్ కావాలా, పోస్ట్ పెయిడ్ సిమ్ కావాలా, సో ఏదైనా సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ ప్రీపెయిడ్ సిమ్ మనం తీసుకుంటాం కాబట్టి ఇక్కడైతే ప్రీపెయిడ్ తీసుకుంది. స్టెప్ 2లో చూసుకుంటే ఫ్రెండ్స్, ఇక్కడ మనల్ని యాడ్ కాంటాక్ట్ డీటెయిల్స్ అడుగుతుంది. ఇక్కడ ఏంటంటే మన కాంటాక్ట్ డీటెయిల్స్తో వాళ్ళు మనకి కాల్ చేస్తారు. సో దానికోసం మీ మొబైల్ నెంబర్ అలాగే మీ నేమ్ అయితే ఇక్కడ ఇవ్వండి. ఇచ్చినట్టు ఫ్రెండ్స్, ఇక్కడ మీకు మీ మొబైల్ నెంబర్కి అయితే ఓటీపీ వస్తుంది. ఆ వచ్చిన ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేసి వెరిఫై మీద క్లిక్ చేయండి. ఫ్రెండ్స్, వన్స్ మనం ఓటీపీ వెరిఫై అయిన తర్వాత ఇక్కడ మనల్ని స్టెప్ 3లోకి వస్తుంది. ఇక్కడ యాడ్ డెలివరీ అడ్రస్ అని ఉంది. దీని మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసినట్టయితే ఇక్కడ మన అడ్రస్ అయితే తీసుకుంటుంది. ఇక్కడ మనల్ని యాడ్ డెలివరీ అడ్రస్ అని ఉంటుంది. ఇక్కడ యూజ్ కరెంట్ లొకేషన్ అలాగే ఎంటర్ అడ్రస్ మాన్యువల్లీ. ఒకవేళ మీరు జీపీఎస్ లొకేషన్ ద్వారా అడ్రస్ ఇవ్వాలనుకున్నా ఇవ్వచ్చు. సింపుల్గా ఫస్ట్ దాని మీద క్లిక్ చేసి సరిపోతుంది. లేదు ఒకవేళ అడ్రస్ మాన్యువల్గా మీరు ఇవ్వాలనుకున్నా మీరు ఇక్కడ ఎంటర్ అడ్రస్ మాన్యువల్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఫ్రెండ్స్, ఇక్కడ మనల్ని సిటీ అలాగే ఏరియా అలాగే పిన్ కోడ్ అడుగుతుంది. సో ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే కొన్ని పిన్ కోడ్స్లలో మనకి ఈ సిమ్ కార్డ్ అయితే అవైలబుల్గా లేదనమాట. అంటే ఈ సర్వీస్ అవైలబుల్గా లేదు. సో ఇంతకుముందు మ్యాక్సిమం అన్ని ఏరియాస్లో ఉండేది. సో ప్రస్తుతానికి అయితే లేదు. ఎందుకంటే ఇంతకు ముందే నేను ఈ వీడియో ఒక 2 years బ్యాక్ చేశానమాట. ఎయిర్టెల్ సిమ్ కార్డ్ని మనం ఇంటి దగ్గర నుంచి ఎలా తెచ్చుకోవాలనేది. సో కాబట్టి అప్పుడు మనకి రూరల్ ఏరియాస్లో కూడా మనకి సిమ్ అయితే వచ్చేది. ఇప్పుడు ఓన్లీ మనకి కొన్ని ప్లేసెస్లో మాత్రమే ఈ సిమ్ కార్డ్ అయితే ఇంటి దగ్గర నుండి అప్లై చేయడానికి ఛాన్స్ ఉంటుంది. చూసుకోండి ఒకవేళ. సో మీ ఏరియాలో ఒకవేళ అవైలబుల్ ఉందా లేదనేది కూడా మీకు ఇక్కడ తెలిసిపోతుంది. చాలా సింపుల్ అనమాట. ఇక్కడ సిటీ దగ్గర క్లిక్ చేసి మీ సిటీని అయితే మీరు ఇక్కడ టైప్ చేయండి. ఒకవేళ మీ సిటీ ఉంటే మాత్రం ఇక్కడ చూపిస్తుంది. ఒకవేళ మీ సిటీ లేకపోతే మాత్రం ఇక్కడ రాదనమాట. ఇంకా మీకు సిమ్ కార్డ్ వచ్చే ఛాన్స్ లేదు. ఫ్యూచర్లో ఒకవేళ ఆప్షన్ ఉంటే మాత్రం మీకు ఇంటి దగ్గరికి సిమ్ కార్డ్ అయితే వస్తుంది. సో ఇంక ఇక్కడ మన డీటెయిల్స్ ఇచ్చిన తర్వాత, అంటే మన సిటీ అలాగే మన లొకాలిటీ ఇచ్చి పిన్ కోడ్ ఇచ్చిన తర్వాత ప్లేస్ రిక్వెస్ట్ అని ఉంది. దీని మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసి ఫ్రెండ్స్, రిక్వెస్ట్ రిసీవ్డ్ అని చెప్పి వస్తుంది. మనకి యువర్ సిమ్ విల్ బి డెలివర్డ్ ఇన్ నెక్స్ట్ 24 hours. ఓన్లీ ఒక 24 hours సిమ్ అయితే మన దగ్గరకు వస్తుంది. ఆల్రెడీ నేను వీళ్ళతో మాట్లాడాను. సో వన్స్ మీకు యాక్టివేట్ అయిన తర్వాత మీరైతే రీఛార్జ్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. మిగతా సర్వీస్ అంతా ఫ్రీగా మీకు చేస్తా. మీరు ఏ ప్లాన్ రీఛార్జ్ కావాలో ఆ ప్లాన్ చేసుకుంటే సరిపోతుందని చెప్పారు. సో ఇది ఫ్రెండ్స్, ఇలా మనం ఇంటి దగ్గర ఉండే ఎయిర్టెల్ సిమ్ కార్డ్కి అయితే అప్లై చేసుకోవచ్చు. మీరు ఒకవేళ అప్లై చేసుకోవాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ పెట్టాను. ఆ లింక్ మీద క్లిక్ చేసి ఎయిర్టెల్ సిమ్ కార్డ్ అయితే మీరు ఇంటి వద్దకి డెలివరీ చేసుకోవచ్చు. సో ఇది ఫ్రెండ్స్ వీడియో మీకు హెల్ప్ఫుల్గా ఉందనుకుంటున్నాను. ఖచ్చితంగా ఎవరికైనా హెల్ప్ అయితే మాత్రం వీడియో షేర్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.